ప్రపోజింగ్ ఏ టోస్ట్ అంటే ఏమనంటే ఐ విష్ యూ వెరీ హ్యాపీ హెల్త్ అని చెప్పడాన్ని ప్రపోజింగ్ ఏ టోస్ట్ అని చెప్తాం. వాట్ డస్ మీన్ వెన్ సమ్మన్ ఈస్ కాల్డ్ ద టోస్ట్ ఆఫ్? ద టోస్ట్ ఆఫ్ అంటే ఏంటి? ద టోస్ట్ ఆఫ్ వింటున్నారా? వినిపిస్తుందా? ఓకే, ప్రపోజింగ్ ఏ టోస్ట్ అంటే అర్థమైందా? ప్రపోజింగ్ ఏ టోస్ట్, ప్రపోజింగ్ ఎస్. దీంట్లో నేను మీకు మీనింగ్స్ వచ్చి దీంట్లో పెడతా చూడండి, మన చార్ట్ లో పెడతాను. ఓకే, చార్ట్ దీంట్లో ఇట్లా షేర్ చేసినప్పుడు చార్ట్ ఓపెన్ అవుతుందా? ఓకే, ఎస్. ప్రపోజింగ్ ఏ టోస్ట్ అంటే చూడండి, మీనింగ్ చెప్తాను. కనిపిస్తుందా? టు విష్ ఏ పర్సన్. ఇది కనిపిస్తుందా మీకు? కనిపిస్తలేదు సార్. ఇప్పుడు కనిపిస్తలేదా? ఇది అంటే చాట్ లేనా సార్? చాట్ లో ఏమైతే ఏం లేదు. చాట్ లో ఏం కనిపిస్తలేదా? టు విష్ ఏ పర్సన్ ఫ్యూచర్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ సక్సెస్ అండ్ ఆస్క్ అదర్స్ టు. ఇది రాసుకోండి, ఇది రాసుకోండి. ఓకే సార్. ఎస్, ఈవెన్ చాట్ లో పెట్టినా చూడండి. చాట్ లో కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తుంది సార్. ఓకే, ఇంకోటి వచ్చి ద టోస్ట్ ఆఫ్ సంథింగ్. ద టోస్ట్ ఆఫ్ సంథింగ్. ద టోస్ట్ ఆఫ్ సంథింగ్ అంటే ఇదన్నట్టు. బీ వెరీ పాపులర్ ఇన్ ప్లేస్ ఆర్ గ్రూప్. ఒక గ్రూప్ లో కానీ ఒక ప్లేస్ లో కానీ ఎవరైనా ఒక వ్యక్తి చాలా ఫేమస్ పాపులర్ అయితే అతన్ని ద టోస్ట్ ఆఫ్ అనేది చెప్తాం అన్నట్టు. ద టోస్ట్ ఆఫ్. దెన్ టోస్ట్ మాస్టర్. ద టోస్ట్ ఆఫ్ సంథింగ్ అంటే బీ వెరీ పాపులర్ ఇన్ ప్లేస్ ఆర్ గ్రూప్. టోస్ట్ మాస్టర్ అంటే బాగా మాట్లాడేవాడు అని అర్థం. టోస్ట్ మాస్టర్. టోస్ట్ మాస్టర్ అంటే బాగా మాట్లాడేవాడు. టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అని కూడా మనం ఉందన్నట్టు. అది కూడా మొత్తం అంత న్యూస్ పేపర్స్ ఇవన్నీ క్లబ్ ఉంటుంది అన్నట్టు. టోస్ట్ మాస్టర్ క్లబ్ అనేది. మీరు ఒకసారి ఈ మూడు పదాలు ఏది, ప్రపోజింగ్ ఏ టోస్ట్, ద టోస్ట్ ఆఫ్, టోస్ట్ మాస్టర్, టోస్ట్ మాస్టర్స్ క్లబ్, ఇవన్నీ కూడా ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఫస్ట్ ప్రపోజింగ్ ఏ టోస్ట్, తర్వాత ద టోస్ట్ ఆఫ్, టోస్ట్ మాస్టర్, టోస్ట్ మాస్టర్స్ క్లబ్. ఈ 4 phrases ని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి అండ్ యూ విల్ గెట్ వెరీ వండర్ఫుల్ ఆన్సర్స్. ఓకే, నౌ విల్ సీ హూ ఈజ్ ఆర్కే నారాయణ్. ఆర్కే నారాయణ్ పేరు విన్నారా మీరు?
మీ 10th విన్నాం క్లాస్ సార్ లో విన్నాం కానీ ఇంటర్మీడియట్ లో కానీ ఆర్కే నారాయణ్. వాట్ డస్ హీ డూ? విన్నాం సార్. వాట్ ఈస్ హీ? ఎవరు అతను? అంటే రైటర్ సార్, రైటర్ అనుకుంటా. రైటర్. వాట్ డస్ హీ రైట్? ఆ, అది అది ఇంకోటి అదేమో రాశారు సార్. ఆ, ఎక్కువగా నవలలు రాస్తూ ఉంటాడు, నవలలు, కథలు. ఆ, ఓకే. ఇంకా అతను రాసినటువంటి నవలలు, కథలు సినిమాల రూపంలో వచ్చినాయి, టీవీ సీరియల్స్ గా వచ్చినాయి. కెన్ ఎనీబడి రిమెంబర్ ఎనీ సినిమా ఆర్ టీవీ సీరియల్ బేస్డ్ ఆన్ ఆర్కే నారాయణ్స్ రైటింగ్? తెలియదు సార్. చాలా సినిమాలు వచ్చినాయి, కానీ హిందీలో వచ్చినాయి. అదేదో హిందీలో వచ్చినాయి. తర్వాత ఆ ఇంగ్లీష్ లో, తెలుగులో, కన్నడలో టీవీ సీరియల్స్ కూడా వచ్చినాయి చాలా కాలం ముందు. మేబీ మీరు చాలా చిన్న పిల్లలు అయి ఉండొచ్చు, లేదంటే అసలు పుట్టనే లేదేమో. ఓకే. మాల్గూడి డేస్ అనే విన్నారా? మాల్గూడి డేస్. విన్నాం సార్. మాల్గూడి విన్నాం కానీ. మాల్గూడి డేస్ అనేది ఒక సీరియల్ ఉంది అన్నట్టు. ఇంతకుముందు దూరదర్శన్ లో వచ్చేది. మేము డిగ్రీ చదివేటప్పుడు అనుకుంటా, మీరు అప్పటికి పుట్టే ఉండరు. ఓకే. మీరంతా ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటుంది చెప్పండి. నీ డేట్ ఆఫ్ బర్త్ ఏది బాబు? ఇయర్ చెప్పు. 2000 సార్. 2000 అంటే ఇది 2000. ఆల్మోస్ట్ 1990s లో వచ్చింది. 1990s, ఆల్మోస్ట్ 10 years ముందు దూరదర్శన్ లో వచ్చేది ఇది. ఓకే. దూరదర్శన్ లో మేము అప్పుడు చాలా సండే వచ్చేది, దానికోసం వెయిట్ చేసేవాళ్ళం అన్నట్టు. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ లో కానీ దేంట్లో వెతికితే దొరకచ్చు అది. చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్నట్టు మాల్గుడి డేస్ అన్ని. ప్రతి ఒక్కటి ఒక్కొక్క వారం ఒక్కొక్క కథ. ఓకే, చాలా బ్యూటిఫుల్. అలా అదే విధంగా హిందీ సినిమాలు కూడా చాలా వచ్చినాయి. ఆర్కే నారాయణ్ బేస్ చేసుకున్నటువంటి సినిమాలు, ముఖ్యంగా గైడ్ అనే సినిమా విన్నారా మీరు ఎప్పుడన్నా? హిందీలో. ఓకే, గైడ్ అనే సినిమా ఉంది. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ దెర్ ఆర్ సో మెనీ ఫిలిమ్స్ బేస్డ్ ఆన్ ఆర్కే నారాయణ్స్ నావల్స్. అంటే ఇతను ఎక్కువగా నావల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లోనే రాశాడు. ఈజ్ ఎ వెరీ ఫేమస్ ఇండో ఇంగ్లీష్ రైటర్ అంటాం. ఏమంటాము? ఇండియన్ ఇంగ్లీష్ రైటర్. ఈజ్ ఎ ఇండియన్, ఫారినర్ కాదు. అయితే జనరల్ గా ఇండియన్ రైటర్స్ వాళ్ళ భాష, మన ఇండియా అన్నప్పుడు వీ హ్యావ్ సో మెనీ లాంగ్వేజెస్. ఓకే, పీపుల్ రైట్ ఇన్ తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, బెంగాలీ, లైక్ దట్. బట్ ఆర్కే నారాయణ్, హీ రైట్స్ ఆల్మోస్ట్ ఆల్ హిస్ నావల్స్, స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో మాత్రమే ఎక్కువగా రాశాడు అతను. ఓకే. ఇతని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇతని పూర్తి పేరు వచ్చి రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి. సో ఇతను ఏ ఏ ఏ స్టేట్ వాడు అయ్యుండొచ్చు? మన తెలుగు వాడా? తమిళనాడు. సార్ తమిళనాడు. ఓకే. రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి. అయితే అతను తమిళనాడు అయినప్పటికీ ఎక్కువ భాగం కర్ణాటకలోనే. అతను పుట్టింది కూడా కర్ణాటకలోనే, మైసూర్లో పుట్టాడు. ఓకే, మైసూర్లోనే చాలా కాలం ఉన్నాడు. కర్ణాటకలోనే ఎక్కువ కాలం ఉన్నాడు అన్నాడు. ఓకే, బెటర్ నోన్ యాజ్ ఆర్కే నారాయణ్. ఇతని అన్న కూడా ఉన్నాడు, ఆర్కే లక్ష్మణ్. పేరు విన్నారా మీరు? ఆర్కే లక్ష్మణ్. వినలేదు సార్. ఆర్కే లక్ష్మణ్ వచ్చింది ఎవరు అంటే, ఇతను కార్టూనిస్ట్ అన్నట్టు. ముఖ్యంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో కార్టూన్ లేసి చాలా ఫేమస్ అన్నట్టు, చాలా ఫేమస్ కార్టూనిస్ట్. ఓకే, ఆర్కే లక్ష్మణ్. ఇద్దరు కూడా మంచి ఇతనేమో నావల్ రైటరు, అతనేమో కార్టూన్ లేస్తూ ఉంటాడు. ఎస్. ఆర్కే నారాయణ్ ఇతను పుట్టింది ఎప్పుడు అంటే 1906, 1906 మనకు స్వతంత్రం రాకముందే జన్మించాడు ఇతను. 2001లో చనిపోయాడు. అంటే మీరు పుట్టిన తర్వాత 1 year వరకు బతికే ఉన్నాడు అతను, ఆ తర్వాత చనిపోయాడు. ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ ఫైనెస్ట్ రైటర్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రైటర్స్. ముఖ్యంగా ఇంగ్లీష్ రైటర్స్, ఇంగ్లీష్ లో రాసేటటువంటి రైటర్స్ పేరు తీసుకుంటే మొట్టమొదట వచ్చే పేరు ఆర్కే నారాయణ. ఓకే, చాలా మంది రాశారు, దాంట్లో ఫేమస్ రైటర్ ఎవరు అంటే ఆర్కే నారాయణ్. ఎ ప్రొలిఫిక్ రైటర్. Narayan published nearly 60 books in his writing career spanning over 60 years. Okay, almost all అతను రైటింగ్ కెరియర్ వచ్చి 60 years. అతను బతికింది కాదు,
రైటింగ్ కెరియర్ అంటే మేబీ స్టార్టెడ్ హిస్ రైటింగ్ వెన్ హీ వాజ్ ఇన్ 20 years old ఆర్ 21 22 years old. ఆల్మోస్ట్ 60 years వరకు ఇతను రైటింగ్ కెరియర్ ఉంది. ఆ రైటింగ్ కెరియర్ లో 60 years లో 60 books పబ్లిష్ చేశాడు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ మ్యాటర్. బిసైడ్స్ 15 novels, మొత్తం 15 నవలు రాశాడు. ఇంకోటి ఏమన్నా అంటే ఈ ఇంగ్లీష్ లో ఉన్నవి మనం చదవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం కదా, బట్ ఇంగ్లీష్ నావల్స్ లో ఆర్కే నారాయణ నావల్స్ చదవడం చాలా చాలా ఈజీ. చాలా సింపుల్ ఇంగ్లీష్ ఉంటది. మీరు కూడా చదవచ్చు అన్నట్టు. ఓకే, నేను నేను గ్రాడ్యుయేషన్ లో ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నాను. ఇంటర్మీడియట్ వరకు కూడా నేను తెలుగు మీడియమే. ఓకే, డైరెక్ట్ గా ఇంగ్లీష్ మీడియము ప్లస్ ఇంగ్లీష్ లిటరేచర్. ఆ శబ్దం కొద్దిగా ఎవరో రకరకాల శబ్దాలు వస్తున్నాయి. ఓకే, ఓ మై గాడ్, హోటల్లో ఉన్నట్టుంది పరిస్థితి. ఓకే రైట్, మీరు మాట్లాడినప్పుడు మ్యూట్ చేసుకోండి, మాట్లాడాలనుకున్నప్పుడు మ్యూట్ ఓపెన్ చేయండి. ఓకే, అంతవరకు అందరూ కూడా దయచేసి మ్యూట్ చేసుకోండి, లేకపోతే విచిత్రమైన శబ్దాలన్నీ వస్తున్నాయి. భానుమతి ఎవరెవరు అన్మ్యూట్ చేశారు? ఓకే, నో 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 ప్రాబ్లం. సో ఏమో చెప్తున్నాను చూడండి, ఇట్లా మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. హీ రోట్ న్యూమరస్ షార్ట్ స్టోరీస్, ఎస్సేస్ అండ్ అండ్ ఆటోబయోగ్రఫీ. నేను చెప్పాను కదా, నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే చదివాను మీలాగానే. ఓకే, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్. ఆ తర్వాత డిగ్రీలో ఐ మీన్ బిఏలో ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నాను. ఓకే, ఇట్ వాస్ ఏ గ్రేట్ డిజాస్టర్ ఫర్ మీ. ఎందుకంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం పోవడమే కష్టం అనుకుంటే, ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకోవడం అంటే చాలా కష్టం. సో మొట్టమొదట మా సీనియర్స్ అందరూ కూడా, అరే ఇంగ్లీష్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఆర్కే నారాయణ నవళ్ళు చదవండి అన్నారు. నేను ఆ తర్వాత సుమారు ఒక 6 to 7 నావల్స్ వరుసగా చదివినాం. ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అయింది. మీరు కూడా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ద బెస్ట్ వే ఈజ్ టు రీడ్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్లో పుస్తకాలు చదివితే మనకు అర్థం కావు. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే ఈ సింపుల్గా మన ఇండియన్ ఇంగ్లీష్లో ఉన్నవి చదివితే కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది. ఆ తర్వాత మనం పెద్ద పెద్ద పుస్తకాలు చదవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ వెరీ సీరియస్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ ఇంగ్లీష్, యూ బెటర్ రీడ్ ఆర్కే నారాయణ్స్ నావల్స్ కానివ్వండి, షార్ట్ స్టోరీస్ కానివ్వండి, చదవడానికి ప్రయత్నం చేయండి. మీకు పీడిఎఫ్లు కూడా దొరుకుతాయి, ఆర్కే నారాయణ పీడిఎఫ్ వర్క్స్ దొరుకుతాయి. యూ కెన్ రీడ్ ఎనీ వన్. ఒక పుస్తకం తీసుకోండి, స్వామి అండ్ ఫ్రెండ్స్ అనే ఒక బుక్ ఉంది, చాలా ఫేమస్ అన్నట్టు. మిస్టర్ సంపత్ అని, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అని, గైడ్ అని, వెండర్ ఆఫ్ స్వీట్స్ అని, ఇవన్నీ కూడా చాలా ఫేమస్, చాలా సింపుల్ గా ఉంటాయి అన్ని. ఇంకోటి ఏమంటే ఇతని నావల్స్ లో ఒక పెక్యూలియర్, అసలు ప్రపంచంలోనే ఇంతవరకు ఏ రైటరు చేయనటువంటి ప్రయోగం ఇతను చేశాడు. ఆల్మోస్ట్ అన్ని నవలల్లో, కథల్లో అన్ని ఒకే ఊర్లో జరుగుతాయి. ఆ ఊరి పేరు ఏమరా అంటే మాల్గూడి. మరి ఆ మాల్గూడి ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ నాట్ దేర్ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఎక్కడ కూడా మాల్గూడి అనే ఊరు లేనే లేదు. అయితే ఈ ఊరు అతనే సృష్టించాడు, అతని రచనల ద్వారా సృష్టించాడు. ఆల్మోస్ట్ ప్రతి నావల్లో కూడా, ప్రతి నవల్లో, ప్రతి కథలో సందర్భం వేరే కావచ్చు, కథ వేరే కావచ్చు. ఓకే, కథ వేరే కావచ్చు, ఏదన్నా కావచ్చు, కానీ ఒక నిమిషం డిస్టర్బెన్స్. ఏం కలెక్షన్? ఏ క్లాస్ ఉంది అని చెప్పు. ఓకే సార్, మీరు డిగ్రీ తర్వాత ఏం చేశారు సార్? హలో చెప్పు బాబు. డిగ్రీ తర్వాత మీరు ఏం చేశారు సార్? అంటే ఇట్లా ఎంఏ చేసుకున్నారా, ఎంఎస్సి చేసుకున్నారా? ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్. ఓకే, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేశాను, పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను. బిఏ మైసూర్లో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక కాలేజ్, చాలా ఫేమస్ కాలేజ్, ఇప్పటికి కూడా దానిలో ఉంది. ఇప్పటికి కూడా ఓన్లీ 4 such కాలేజెస్ ఉంటాయండి. ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే బిఏ బిఎడ్ రెండు ఒకటేసారి అయిపోతాయి. నా 4 years కోర్స్ దాంట్లో చదివాను. ఆ తర్వాత ఎంఏ పాండిచేరి యూనివర్సిటీలో చదివాను. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. అయితే వెన్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్,
ఫస్ట్ యూ హావ్ టు రీడ్ సమ్ బుక్స్. చాలా మంది న్యూస్ పేపర్లు చదవండి అని చెప్తారు. న్యూస్ పేపర్లు చదివితే పూర్తిగా మనకు ఇంగ్లీష్ వస్తుందని నేను అనుకోను. యూ హ్యావ్ టు రీడ్ స్టోరీస్ కానీ నావల్స్ కానీ చదివితే, ఎందుకంటే దాంట్లో సిచ్యువేషన్స్ ఉంటాయి, రకరకాల సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ ప్రిఫర్డ్ ఓకే వెన్ ఐ వాజ్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఐ యూస్ టు రీడ్ సో మెనీ బుక్స్. ఓకే, చాలా నవలలు చదివేవాడిని. దాంట్లో మొట్టమొదటి ఐ స్టార్టెడ్ విత్ ఆర్కే నారాయణ్ నవల్స్ తో స్టార్ట్ చేశాను. అండ్ ఇట్ ఇంప్రూవ్డ్ మై ఇంగ్లీష్ ఎ లాట్. సో కాబట్టి మీరు కూడా ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, యూ స్టార్ట్ సమ్ నావల్, ఎనీ నావల్ ఆఫ్ ఆర్కే నారాయణ్. యూ కెన్ ఫైండ్ మోస్ట్ ఆఫ్ హిస్ నావల్ పీడిఎఫ్ ఫైల్స్ మనకు ఇంటర్నెట్ లో దొరుకుతాయి. డౌన్లోడ్ చేసుకోండి, చదవండి. లేదు పుస్తకమే కొనుక్కుంటానంటే మనకు పుస్తకాలు కూడా అమెజాన్ లో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్ లో దొరుకుతాయి. పుస్తకాలు ఏదైనా ఒక్క పుస్తకం కొనుక్కోండి, మేబీ 100 రూపాయలు, 150 రూపాయలు ఉండొచ్చు. ఒక్క పుస్తకం కొని చదవండి, మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది, చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ హిస్ స్టోరీస్ సెట్ ఇన్ మాల్గుడి. ఇంకోటి ఏం చెప్పాను కదా, అన్ని కథలు కూడా ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ హిస్ నావల్స్ అండ్ స్టోరీస్ వర్ సెట్ ఇన్ మాల్గుడి. ఇది ప్రపంచంలో ఏ రైటర్ కూడా ఇటువంటి ప్రయోగం ఇంతవరకు చేయలేదు, ఇంతకు ముందు చేయలేదు, ఇప్పుడు చేయలేదు, మేబీ ఫ్యూచర్ లో కూడా చేయరేమో. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక రైటర్ ఒక నవల రాశాడు అనుకోండి, ఆ నవల్లో ఊరు ఏది ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, లేదంటే టెక్సాస్ ఉండొచ్చు, లేదంటే న్యూయార్క్ ఉండొచ్చు, లేదంటే ఇంకేదో ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకో నవల రాసినప్పుడు ఆ ఊరి పేరు మారిపోతూ ఉంటుంది. విజయవాడ కావచ్చు, మన తెలుగు రైటర్స్ తీసుకోండి, ఒక నవల్లో హైదరాబాద్ ఉండొచ్చు ప్లేసు, ఇంకో నవల్లో విజయవాడ కావచ్చు, ఇంకో నవల్లో తిరుపతి కావచ్చు, ఇంకో నవల్లో కర్నూలు కావచ్చు, ఇంకో నవల్లో ఇంకేదో కావచ్చు. కానీ అన్ని నవలకి ఒకటే ఊరు, ఆ ఊరు నిజంగా లేదు, ఇతనే క్రియేట్ చేశాడు. ఆ ఊరికి పేరు కూడా పెట్టాడు, మాల్గుడి. అందుకని ఏమన్నా మనం ఒక నవల చదివిన తర్వాత ఇంకో నవల చాలా ఈజీ అయిపోతుంది అన్నట్టు. ఓ ఇది మన మాల్గుడినే కదా, దీన్ని ఆల్రెడీ డిస్క్రిప్షన్స్ కూడా కంటిన్యూ అవుతాయి అన్నట్టు. ఆ ఊర్లో ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఊర్లో కూడా సేమ్ అదే రైల్వే స్టేషన్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఊరి పేర్లు, వీధి పేర్లు కూడా చాలా డిఫరెంట్. కబీర్ స్ట్రీట్ అని రకరకాల స్ట్రీట్, చాలా బ్యూటిఫుల్ గా డిస్క్రిప్షన్స్. అక్కడ పల్లెటూరి వాతావరణం. ఓకే, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ సిటీ, ఆ మాల్గుడి అనేది ఇట్స్ నాట్ ఏ బిగ్ సిటీ, ఇట్ ఈస్ ఏ టౌన్. ఒక చిన్న టౌన్ అయినప్పటికీ కూడా దాంట్లో ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అన్నమాట. జనాలందరూ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఒకరితో ఒకరు కలిసి ఉండడము, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ రీడ్ అట్లీస్ట్ వన్ నావల్. స్టార్ట్ విత్ వన్ నావల్ అండ్ షూర్లీ యూ విల్ పికప్ అనదర్ నావల్. ఒక నావల్ అయిపోతేనే ఇంకో నావల్ గ్యారంటీగా మీరు పికప్ చేస్తారు. కాబట్టి చదవడం స్టార్ట్ చేయండి ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. So he wrote numerous short stories, essays, and an autobiography. Even he has written an autobiography. So novels, stories, essays. ఇప్పుడు మనం చదవబోయేది ఎస్సేనే, ఇది కథ కాదు, లేదంటే నవల కాదు. వీఆర్ రీడింగ్ అన్ ఎస్సే ఆన్ సంథింగ్ అండ్ అన్ ఆటోబయోగ్రఫీ. ఒక ఆటోబయోగ్రఫీ, తన స్వీయ చరిత్ర కూడా రాశాడు. మోస్ట్ ఆఫ్ హిస్ స్టోరీస్ ఆర్ సెట్ ఇన్ మాల్గుడి. ఓకే, ఇంకోటి చూడండి, ఆర్కే నారాయణ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఏమనంటే, అతను 10th లోనో ఇంటర్మీడియట్ లోనో అనుకుంటా అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాడు, ఇంగ్లీష్ ఫెయిల్ అవుతాడు. ఓకే, అండ్ హీ వాజ్ వెరీ పూర్ ఇన్ ఇంగ్లీష్. But later he started picking up English and he started writing many novels in English. ఈ రోజు అతని నావల్స్ అన్ని కూడా యూనివర్సిటీలో వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, పిహెచ్డి చేస్తున్నారు. దట్స్ వై ఎప్పుడు కూడా నాకు ఇది రాదు అని అనుకుంటే కాదు, నేర్చుకోవాలనేటటువంటి తాపత్రయం ఉంటే మనం ఎప్పుడైనా సరే ఏ హైట్స్ కన్నా, ఎంత ఎత్తుకైనా ఎదగడానికి అవకాశము ఉంటుంది. ఓకే, అన్ ఆటోబయోగ్రఫీ. మోస్ట్ ఆఫ్ హిస్ స్టోరీస్ ఆర్ సెట్ ఇన్ మాల్గుడి. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. మాల్గుడి అనే ఊర్లోనే మొత్తం అన్ని కథలు కూడా ఆ ఊర్లోనే జరుగుతాయి. ఏ ఫిక్షనల్ సెమీ అర్బన్ సౌత్ ఇండియన్ టౌన్ దట్ ఈ క్రియేటెడ్. సో ఇది ఫిక్షనల్ అంటే ఊహించినది, నిజంగా లేదు ఇది. ఆ ఊరు ఎక్కడ నిజంగా లేదు. సెమీ అర్బన్ అంటే అటు పూర్తి సిటీ కాదు, ఇటు విలేజ్ కాదు. సెమీ అర్బన్ అంటే ఒక టౌన్ అన్నట్టు. సౌత్ ఇండియన్ టౌన్, ఆత్మకూర. ఓకే, ఆత్మకూర లేకపోతే గద్వాలో చిన్న ఊరు అన్నట్టు. ఇట్స్ నాట్ లైక్ హైదరాబాద్ ఆర్ చెన్నై, కలకత్తా, ముంబై. ఓకే, అటువంటి పెద్ద సిటీ కాదు, చిన్న పల్లెటూరు కాదు. ఇట్స్ ఏ టౌన్, ఇట్స్ ఏ స్మాల్ టౌన్, సెమీ అర్బన్ సౌత్ ఇండియన్ టౌన్. నార్త్ ఇండియా కాదు, మన సౌత్ ఇండియా టౌన్. చాలా మంది దీనిపైన రీసెర్చ్ చేస్తారు, అసలు మాల్గుడి ఏ ఊరు అనింది. కొన్ని వందల పిహెచ్డీలు చేశారు, మాల్గుడి ఎక్కడుంది అనింది.
అయితే అతను డిస్క్రైబ్ చేసినటువంటి ఇన్సిడెంట్స్, ప్లేసెస్, ఇట్ వాజ్ వెరీ క్లోజ్ టు మైసూర్. ఓకే, మైసూరే మాల్గుడిగా మార్చాడు అని కొంతమంది కంక్లూషన్కి వచ్చారు. బట్ వీఆర్ నాట్ షూర్. ఆర్కే నారాయణ నెవర్ సేస్ దట్ ఇట్ ఈస్ మైసూర్. అయితే కొన్ని అతను చాలా కాలం మైసూర్లో ఉన్నాడు కాబట్టి ఆ డిస్క్రిప్షన్స్ అన్ని కూడా కొన్ని మైసూర్లో ఉన్నటువంటివే మాల్గుడిలో కనిపించి ఉండొచ్చు. అది గ్యారంటీగా మైసూర్ అయి ఉండాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇట్ ఈస్ ఎ సౌత్ ఇండియన్ టౌన్ దట్ హీ క్రియేటెడ్. అతను సృష్టించాడు అన్నట్టు, ఆ ఊరిని సృష్టించాడు. హిస్ రైటింగ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై జీనియల్ హ్యూమర్. ఓకే, హ్యూమర్. అతను రాసినటువంటి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, చాలా నాట్ వెరీ సీరియస్ క్యారెక్టర్స్, చాలా సింపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఫన్నీగా ఉంటారు. ఈవెన్ ఏది ఏమంటారు, ఒక క్యారెక్టర్, ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉందన్నట్టు. మిస్టర్ సంపత్లోనూ స్వామి అండ్ ఫ్రెండ్స్లోనూ ఏదో, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. క్యారెక్టరైజేషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక విలన్ ఉంటాడు అన్నట్టు. ఆ విలన్ అంటే వాడంటే ఊర్లో అందరికీ భయం. వాడు రోడ్డుపై నడుస్తుంటే అందరూ పక్కకి పారిపోతూ ఉంటారు అన్నట్టు, అంత భయం వాడంటే. లాస్ట్కు అతన్ని ఎలా చంపుతాడో రైటర్ అంటే, వాడి పైన వాడి చెయ్యి ఎంత బలం అంటే, వాడు ఎవరన్నా కొడితే వెంటనే వాడు ఎదురు ఉండేవాడు చచ్చిపోతాడు అన్నట్టు, అంత బలవంతుడు అన్నట్టు వాడంటే ఊర్లో అందరికీ భయం, పారిపోతూ ఉంటారు. మరి వీడిని చంపడమో లేకపోతే వీడిని నాశనం, ఎందుకంటే ఒక నవల్లో లాస్ట్కు విలన్ చనిపోవాలి. మరి వీడిని చంపే శక్తి ఆ ఊర్లో ఎవ్వరికీ లేదు. అందరూ కలిసినా సరే వాడిని చంపలేరు. మరి ఎలా చంపాలి? మామూలుగా అయితే మన నవల్లో అయితే ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసి వాడిని చంపేస్తారు. కానీ ఇక్కడ ఎంత ఫన్నీగా అతన్ని చంపుతారంటే, ఒకసారి వాడు నిద్రపోతూ ఉంటాడు అన్నట్టు. నిద్రపోతూ ఉంటే వాడి నెత్తిపైన ఒక ఈగ కూర్చుంటది. సో వానికి ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ వచ్చి ఆ ఈగను కొడదామని చేత్తో ఈగను కొడతాడు. అది నెత్తిపైన ఈగ ఎగిరిపోతుంది. వాడి దెబ్బకు తల పగిలిపోయి వాడే చచ్చిపోతాడు. అర్థమైందా మీకు? ఓకే, ఒక క్యారెక్టరైజేషన్ అనేది అంత ఫన్నీగా, హ్యూమరస్గా, జెంటిల్ ఐరనీ అండ్ కంపాషనెట్ రియలిజం. సమ్ ఆఫ్ హిస్ నావల్స్, కొన్ని నవల్ల పేరు ఇచ్చాడు ఇక్కడ. స్వామి అండ్ ఫ్రెండ్స్, మిస్టర్ సమ్మత్. వింటున్నారా అందరూ? హలో, మీరు మరీ సైలెంట్ గా ఉంటే నాకు డౌట్. ఓకే రైట్. ఓకే రైట్. మిస్టర్ సంపత్, ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ద గైడ్, వెండర్ ఆఫ్ స్వీట్స్, ఇవన్నీ కూడా కొన్ని నవల్ల పేర్లు ఇవి. అండ్ షార్ట్ స్టోరీస్ హావ్ బీన్ అడాప్టెడ్ ఇంటూ ఫిలిమ్స్ అండ్ టెలివిజన్ సిరీస్. నేను చెప్పాను ఇప్పుడు మాల్గుడి డేస్ అనేది టెలివిజన్ సిరీస్ గా వచ్చే సినిమాలు కూడా వచ్చాయి అన్నట్టు. నారాయణ్ రిసీవ్డ్ న్యూమరస్ అవార్డ్స్ అండ్ ఆనర్స్ ఇంక్లూడింగ్ ద సాహిత్య అకాడమీ అవార్డు. ఇతనికి చాలా అవార్డులు కూడా వచ్చాయి. సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణ్ వచ్చింది. హీ వాజ్ నామినేటెడ్ టు ద రాజ్యసభ ఇన్ 1989. రాజ్యసభకు నామినేట్ కూడా అయ్యాడు, ఎంపీగా కొంతకాలం ఉన్నాడు. అండ్ హిస్ టెన్యూర్ ఇన్ ద అప్పర్ హౌస్ ఈస్ బెస్ట్ రిమెంబర్డ్ ఫర్ హిస్ ఫర్వెంట్ అపీల్ టు మేక్ ద స్కూల్ బ్యాగ్ లైటర్ అండ్ రిస్టోర్ ద చిల్డ్రన్ ద జాయ్స్ ఆఫ్ చైల్డ్హుడ్. ఇతను ఎంపీగా ఉన్నప్పుడు రాజ్యసభలో దేనికోసం పోరాడినారా అంటే, పిల్లల బ్యాగ్ యొక్క వెయిట్ తగ్గించమని చాలా సార్లు స్పీచ్లు ఇచ్చాడు అన్నట్టు ఇతను. ఓకే, పిల్లలు అంత బరువు మోసుకొని పోతుంటే ఈ విషయం ఒక తెలుగులో ఒక రచయిత ఉన్నాడు అన్నట్టు. అతని పేరు గుంటూరు శేషేంద్ర శర్మ. మీరు విన్నారో లేదో, చాలా ఫేమస్ రైటర్. అతను ఈ పిల్లల బ్యాగ్ గురించి ఈ విధంగా రాస్తాడు అన్నట్టు ఒక పోయంలో. బాబు, నీవు ఆ బ్యాగు మోసుకొని వెళ్తుంటే యేసుక్రీస్తు శిలువ మోసుకొని వెళ్తున్నట్టుగా ఉంది అంటాడు. ఎంత పవర్ఫుల్ ఇమేజ్ చూడండి. యేసుక్రీస్తు శిలువ మోసుకొని వెళ్తూ ఉన్నట్టుగా క్రాస్. ఓకే, అతన్ని చంపేయడానికి క్రాస్ ఇస్తారు, దాన్ని మోసుకొని పోతే వాడిని చంపేస్తారు అన్నట్టు యేసుక్రీస్తుని. అట్లా పిల్లలకు కూడా ఆ సంచులు ఇచ్చి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నారని చాలా బ్యూటిఫుల్ ఇమేజరీ గుంటూరు శేషేంద్ర శర్మ పోయంలో మనం చూడొచ్చు అన్నట్టు. ఓకే, దెన్ అబౌట్ ద ఎస్సే. ఇంకా ఎస్సే గురించి చెప్తాం. టైం అయిపోతుంది, మేబీ 1 or 2 minutes ఇట్ విల్ కట్ అయిపోతే డోంట్ వరీ, వీ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఆన్ మండే. Toasted English is taken from Narayan's collection of essays titled Reluctant Guru 1974. ఈ ఎస్సే ఒక కలెక్షన్ ఆఫ్ ఎస్సేస్ నుంచి తీసుకున్నారు అన్నట్టు. కలెక్షన్ ఒక బుక్ అన్నట్టు. ఆ బుక్ లో చాలా ఎస్సేస్ ఉన్నాయి. ఆ బుక్ పేరు ఏమిరా అంటే రిలక్టెంట్ గురు. 1974లో పబ్లిష్ అయింది ఇది.
In this essay, Narayan records some of his impressions of America during his stint as a visiting professor at an American university in 1969. 1969లో ఒక విజిటింగ్ ప్రొఫెసర్గా అమెరికాలో ఉన్న ఒక యూనివర్సిటీకి వెళ్ళాడు. అప్పుడు అమెరికాను మొట్టమొదటిసారి అతను చూశాడు. చూసి అతని ఇంప్రెషన్స్, అతని అమెరికాలో అతను గమనించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఈ ఎస్సేలో రాయడం జరిగింది. ఓకే, he notices how Americans have adapted the English language to suit their needs and how, as a result, American English is different from its British counterpart. సో మనం ఇంగ్లీష్ తీసుకున్నట్టే ముఖ్యంగా మొత్తం చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంగ్లీషు. బట్ మెయిన్ మాకు 10th క్లాస్ లో ఉందనుకుంటా సార్, రోస్టెడ్ ఇంగ్లీష్ అని ఉందా? ఓకే, వెరీ గుడ్. ఉంది సార్. ఇప్పుడు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు అట్లయితే. ఓకే, మనకు ప్రపంచంలో 2 రకాల మెయిన్ ఇంగ్లీషెస్ ఉన్నాయి, చాలా ఇంగ్లీషెస్ ఉన్నాయి. బట్ మెయిన్ 2 టైప్స్ ఆఫ్ ఇంగ్లీషెస్ ఆర్ అమెరికన్ ఇంగ్లీష్ అండ్ బ్రిటిష్. అమెరికన్ ఇంగ్లీష్ నౌ ఇప్పుడు ఈవెన్ కెనడియన్ ఇంగ్లీష్ ఉంది, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ ఉంది, ఆఫ్రికన్ ఇంగ్లీష్ ఉంది, ఇండియన్ ఇంగ్లీష్ ఉంది, సో మెనీ ఇంగ్లీషెస్. బట్ మేజర్ 2 ఇంగ్లీషెస్ ఆర్ అమెరికన్ ఇంగ్లీష్ అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్. మరి ఈ అమెరికన్ ఇంగ్లీష్ ఎలా అమెరికన్ ఇంగ్లీష్ అయింది అనేది ఈ కథ. ఓకే, అతని అనాలిసిస్ అన్నట్టు. హీ కంక్లూడ్స్ ద ఎస్సే బై అండర్లైనింగ్ ఏ సిమిలర్ నీడ్ టు ఎవాల్వ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్ దట్ రెస్పెక్ట్స్ ద నార్మ్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండ్ యెట్ రెస్పాన్స్ టు అవర్ కల్చరల్ కాంటెక్స్ట్. ఏ విధంగా అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ని అమెరికన్ ఇంగ్లీష్ చేసుకున్నారో అదే విధంగా మన ఇండియన్స్ కూడా ఇంగ్లీష్ని మన ఇండియన్ ఇంగ్లీష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఎస్ఎల్ అతను కంక్లూడ్ చేస్తాడు. ఆ ఇండియన్ ఇంగ్లీష్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ రెస్పెక్ట్ ద నార్మ్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండ్ యెట్ రెస్పాన్స్ టు అవర్ కల్చరల్ కాంటెక్స్ట్. అంటే ఆ ఇండియన్ ఇంగ్లీష్ అంటే మొత్తం బట్లర్ ఇంగ్లీష్ కాదు, అది దాని అర్థం. లాంగ్వేజ్ నార్మ్స్ అంటే లాంగ్వేజ్ రూల్స్ అన్ని పాటిస్తూనే, గ్రామర్ పాటిస్తూనే మన కల్చరల్ కాంటెక్స్ట్ అనేది ఉండాలి, మన కల్చర్ ఆ ఇండియన్ ఇంగ్లీష్ లో కనిపించాలి అనేది అతని యొక్క ఉద్దేశం. ఓకే, నాట్ ఓన్లీ ఆర్కే నారాయణ్, చాలా మంది రచయితలు దే టాక్డ్ పర్టికులర్లీ ఈ 20th సెంచరీలో చాలా మంది రచయితలు ఈ ఇండియన్ ఇంగ్లీష్ అనే అవసరం గురించి మాట్లాడుతూ వచ్చారు. నౌ ఆల్మోస్ట్ ఇండియన్ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనం ఈవెన్ ఇప్పుడు మొబైల్ తీసుకుంటే సెలెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ లో మనకు బ్రిటిష్ ఇంగ్లీష్ ఉంటుంది, అమెరికన్ ఇంగ్లీష్ ఉంటుంది, ఈవెన్ ఇండియన్ ఇంగ్లీష్ లో ఉంటుంది. ఈవెన్ కంప్యూటర్ లో కూడా నవ్ వీ కెన్ సెలెక్ట్ ఇండియన్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నట్టు. సో వీ హ్యావ్ ఆల్రెడీ నాట్ అక్వైర్డ్, టోటల్ గా ఇంకా అక్విజిషన్ కాలేదు, ఇంకా వీఆర్ మేకింగ్ ఇండియన్ ఇంగ్లీష్. అయితే ప్రపంచంలో ఇప్పుడు పాపులర్ గా ఉన్నటువంటి లాంగ్వేజెస్ ఏమంటే అమెరికన్ ఇంగ్లీష్ అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్, అండ్ వీ నీడ్ టు మేక్ ఇండియన్ ఇంగ్లీష్. మరి ఇండియన్ ఇంగ్లీష్ ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు అమెరికా వాళ్ళు అమెరికన్ ఇంగ్లీష్ ఎలా చేసుకున్నారు అనేది తెలుసుకుంటే మనం ఇండియా వాళ్ళు ఇండియన్ ఇంగ్లీష్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ విషయమే మనము ఈ ఎస్సేలో ఉంది, మనం ఇది చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఐ థింక్ టైమ్ ఈస్ గెటింగ్ అప్. ఐ విల్ స్టార్ట్ దిస్ లెసన్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే ఓకే రైట్. చాలా తక్కువ మంది వచ్చారు, 6 మందే వచ్చారు. ఎస్ సార్, మీరు ఎంఎస్సీ చేసిండ్రా సార్? ఎంఎస్సీ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా పిహెచ్డి చేసిండ్రా? ఏది? మీరు ఎంఎస్సీ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా పిహెచ్డి ఇంగ్లీష్ తీసుకున్నారా సార్? చాలా మంది చేశారు, నేనే చేయలేదు. నాకు వెంటనే జాబ్ వచ్చింది, ఎంఏ అయిపోతానే నాకు జాబ్ వచ్చేసింది. ఎంఏ అయిపోయిన జస్ట్ 2 monthsకే నాకు రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ, సెలెక్షన్ అయిపోయింది, జాబ్ కూడా వచ్చేసింది. జస్ట్ 3 నెలలకే నేను జాబ్ లో జాయిన్ అయిపోయినా. ఓకే సార్, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ పట్టింది సార్ పిహెచ్డి చేయడానికి? వాళ్ళకి ఏది అంటే వాళ్ళకి పిహెచ్డి చేయడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది సార్? మినిమం 4 years పడుతుంది, మాక్సిమం 7 కావచ్చు, 8 కావచ్చు, 10 years కావచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ ఎఫర్ట్స్ అండ్ యువర్ గైడ్ ఎఫర్ట్. మన కెపాసిటీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఓకే, పిహెచ్డి చేయాలంటే కానీ మినిమం అయితే 4 years ఉంటుంది. ఓకే, ఇంకా మాక్సిమం మనం చెప్పలేము. కాకపోతే ఒక సబ్జెక్ట్ లో మనకి డీప్ అనాలిసిస్ ఉంటుంది కదా సార్ పిహెచ్డి అంటే ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది చెప్పు? నాకు కంప్యూటర్ సైన్స్ సార్. ఓకే, కంప్యూటర్ సైన్స్ లో ఏదైనా కొత్త విషయం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది దానిపైన మీరు ఎలా అయింది అని చెప్పచ్చు, లేదంటే కొత్త విషయాన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు.
ఓకే, అంటే అదే పిహెచ్డి. ఉన్న విషయాన్ని మోడిఫై చేసి మాడిఫై చేసి కొత్తగా ఏదన్నా కొత్త మోడల్ ఏమన్నా తీసుకొని రావచ్చు అన్నట్టు, అది పిహెచ్డి. ఓకే, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ టైమ్ అండ్ మనీ. టైం. ఓకే, చేయొచ్చు మీకు అంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ పీజీ అయిపోవాలా, పీజీ అయిపోతానే పిహెచ్డి ఎస్ చేయొచ్చు. సార్, ఇప్పుడు ఎంఫిల్ కూడా అవసరం, ఇంతకు ముందు అయితే ఎస్ సార్. పీజీ అయిపోతానే ఎంఫిల్ చేయాలి, ఇప్పుడు ఎంఫిల్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా పిహెచ్డి చేయొచ్చు. అయితే చాలా ఎస్ సార్. కష్టపడాలి. ఓకే, అంటే పార్ట్ టైం పిహెచ్డి ఉంటుంది అంట సార్. పార్ట్ టైం పిహెచ్డి, ఏం బాబు? పార్ట్ టైం పిహెచ్డి. పార్ట్ టైం పిహెచ్డి కూడా చేసుకోవచ్చు, జాబ్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఓకే. జాబ్ సంపాదించి